ఫ్రెండ్స్, నా సైకిల్లో నేను ఏ గ్యాడ్జెట్ పెట్టానో తెలుసా? చెప్పండి లడ్డు సింగ్ సార్. ఓకే 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 లడ్డు సింగ్ సార్. ఓకే ఫ్రెండ్స్, లడ్డు సింగ్ గారు ఆయన చిన్ననాటి స్నేహితుడితో వస్తున్నారు. ఆయన్ని ఇంప్రెస్ చేయాలట. ఇంకా ఏమేం చెప్పను నా స్నేహితుడా. నాకు తెలియకుండా ఈ సిటీలో నుంచి ఒక చిన్న రాయి కూడా దొంగతనం చేయలేరు. ఈ సిటీలో నాకంటూ పెద్ద పేరుంది. అంతేకాదు, నా పేరు వినగానే ఇక్కడ ఉన్న క్రిమినల్స్ అందరూ కట్టకట్ట వణికిపోతారు. అరే లడ్డూ సింగ్, ఈ ఊర్లో పిల్లలు కూడా నీకు చాలా మర్యాద ఇస్తున్నారు. ఏమనుకున్నావు? లడ్డూ సింగ్ అంటే ఏమనుకున్నావు? అంకుల్, లడ్డు సింగ్ గారి వల్లే ఈ ఊర్లో అందరూ చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. అందుకే మా అందరికి ఆయన అంటే చాలా గౌరవం. చాలా మంచి విషయం. వెరీ గుడ్ పిల్లలు. థ్యాంక్ యూ పిల్లలు. వెళ్తాను. బాయ్. శివ, లడ్డు సింగ్ అంకుల్ ఎందుకని అంతగా తన్ని ఇంప్రెస్ చేస్తున్నారు? లడ్డు సింగ్ గారి చిన్ననాటి స్నేహితుడట. చాలా రోజుల తర్వాత కలుద్దామని వచ్చారు. అందుకే ఆయన ఇంప్రెస్ చేయాలని ఇలా చేస్తున్నావు. రండి. 2 నిమిషాలు ఆగు. 5 నిమిషాలు నేను వస్తాను. ఏ కానిస్టేబుల్, ఏమైందయ్యా? నేను నీకు చెప్పాను కదా, అదే ఒక 3-4 రౌడీలని పంపించమని. వాళ్ళని నేను కొట్టాలి, దాన్ని నా ఫ్రెండ్ చూడాలి, అప్పుడే నాకు గౌరవం పెరుగుతుందన్నాను. లడ్డూ సింగ్ సార్, నేను వాళ్ళతో మాట్లాడేశాను. ఇంకాసేపట్లో వాళ్ళు అక్కడికి వస్తారు. చాలా సంతోషం. ఓకే కానిస్టేబుల్, బాయ్. నేను అడిగినవన్నీ మీరు నాకు ఇచ్చేయాలి. నేను అడిగింది చెయ్యకపోతే మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఓహో, కానిస్టేబుల్ పంపించిన రౌడీలు వచ్చేసారు. ఇక నేను వాళ్ళని కొట్టాలి, నా స్నేహితుడిని ఇంప్రెస్ చేసుకోవాలి. ఒక్కడు కూడా కదలకూడదు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ ఎవ్వడైనా సరే దొంగతనం చేయాలంటే భయపడతారు. ఎందుకంటే లడ్డూ సింగ్ వస్తారని. నేను ఇక్కడ ఉండగా దొంగతనం చేయాలని అనుకుంటావా? ఈ లడ్డూ సింగ్ ముందు ఏం చేయాలనుకున్నా చేయలేరు. మిమ్మల్ని వదలండ్రా. హలో హలో లడ్డూ సింగ్ సార్, బండి టైర్ పంచర్ కాస్త లేట్ అయింది. మరైతే ఇక్కడ నన్ను కొట్టింది ఎవరు? మీరు మరి ఎప్పుడు వస్తారా? నా మాట వినండి. వద్దు వద్దు వద్దు. అరే ఏంటిది? లడ్డు సింగ్ గారిని కొడుతున్నారా? సరే శివ. లడ్డూ సింగ్, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వే కదా రౌడీలు కొట్టాలి, నువ్వు దెబ్బలు తింటున్నావు ఏంటి? ఇతను రౌడీల్ని కొడతాడా? ఇతనా? అరే అంకుల్, లడ్డు సింగ్ అంకుల్ అందరికి ముందు కొట్టరు. మీకు నిజంగా అంత ధైర్యం ఉంటే ఇతన్ని ఆ గోడౌన్ కి తీసుకువెళ్ళి కొట్టండి. ఆ తర్వాత లడ్డు సింగ్ అంకుల్ మీ అందరినీ ఏం చేస్తారో చూడండి. ఏవన్నా? అలాగా? తను ఇప్పుడు మమ్మల్ని కొడతాడా? సరే ఓకే, పదాం బయటికి. రేవా, ఎందుకు ఇలా నన్ను ఇరికిస్తున్నావు? అనవసరంగా నన్ను వీళ్ళ చేతిలో ఇరికిస్తున్నావేంటి? అయ్యో, ఇప్పుడే కదా ఒక రౌండ్ అయింది, 2వ రౌండారా? నన్ను వదిలేయండి రే.
ఏయ్, ఎంత డబ్బులు తిన్న తర్వాత కూడా ఎందుకని ఇలా డాన్స్ చేస్తున్నావు? ఎందుకంటే ఇక నువ్వు తన్నులు తీస్తావు కాబట్టి అందుకేరా. చూడు, నేను సైడ్ లో అలా వెళ్ళి హాయిగా కూర్చుంటాను, నువ్వు బాగా తన్నులు తిని అలిసిపోయిన తర్వాత నా దగ్గరికి రా, సరేనా? ఓ వెళ్ళు వెళ్ళు, తీసుకో. ఏయ్ పిల్లడా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, బయటికి వెళ్ళి ఆడుకో. ఇక్కడ మేము తనని కొట్టబోతున్నాం. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి లడ్డు సింగే కొడుతున్నాడా? ఏయ్, ఏంట్రా ఇంకా ఫైట్ చేద్దామా? చెప్పు 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 చెప్పురా, చెప్పు చెప్పు, రా నాతో రా. లోపలికి రా. ఏంట్రా ఇంకా తీసుకుంటారా? చాలు కదా మీకు. చెప్పు చెప్పు చెప్పు, ఇంకా సేపు మిమ్మల్ని నేను అసలు ఏం చేస్తాను. రండ్రా లోపలికి, రండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? రండ్రా రండి, ఇంకా ఎవరెవరిని కొట్టాలో కొడతాను, రండి. ఏ లడ్డు, నువ్వు నిజంగానే చాలా గ్రేట్. నీ ఫైట్ చాలా బాగుంది. చూడు మిత్రమా, నాకు రోడ్లో ఎవరినైనా కొట్టాలంటే చిరాకు. అంతేకాకుండా నా గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటా. సార్, మీరున్నంత వల్లే ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. ఆ గుండాలని మీరు భలే కొట్టారు సార్. వావ్. ఓకే 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 పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. ఒక చిన్న పిల్లాడు మనల్ని కొట్టాడు, కానీ ఆ లడ్డూ సింగ్ మనల్ని కొట్టినట్లాగా నటించాడు. తన ఫ్రెండ్ కు ముందు హీరోలా నటించాడు. వెళ్ళండి, వెళ్ళి తన ఫ్రెండ్ ను తీసుకురండి. దాని తర్వాత లడ్డూ సింగ్ మనం ఏం చెప్పినా కూడా సరే అని చెప్పి తయారుగా ఉంటాడు. ఫైల్ తీసుకొస్తాను సార్. హలో లడ్డూ సింగ్, ఈ ఊర్లో ఉన్న అన్ని జ్యువెలరీ షాప్స్ నుంచి దొంగతనం చేసి నేను చెప్పిన చోటికి నువ్వు తీసుకురావాల్సి ఉంటుంది. అర్థమైందా? ఏంటే? నువ్వు ఎక్కడికి రావాలో నేను చెప్తాను. ఏయ్, నేను ఫేమస్ పోలీస్ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ రా. ఏయ్, నేను దొంగతనం చేయాలా? ఏయ్, నేనా? అలాగే చేయకు. ఇప్పుడు నీ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నాడు లడ్డూ సింగ్ సార్. తనని గనక నువ్వు కాపాడాలనుకుంటే నేను చెప్పిన పని చేయాల్సి ఉంటుంది. లేదంటే నీ చిన్ననాటి స్నేహితుడు. కాపాడండి, కాపాడండి. హలో హలో, వాణ్ణి నా స్నేహితుడు నేను చేయకండి ప్లీజ్. హలో శివ, త్వరగా రా ప్లీజ్. లడ్డు సింగ్ గారు, మీరు ఒక బ్యాగ్ ని తీసుకొని వెళ్ళండి. నేను మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ అక్కడికే వస్తాను. అప్పుడు మీ ఫ్రెండ్ ని మనం సులభంగా కాపాడొచ్చు. ఓకే శివ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే చేస్తానులే. లడ్డూ సింగ్, ఏమైంది? నేను దొంగతనం చేసిన మాల్తో వస్తున్నాను. లడ్డూ సింగ్, ఎందుకు నా అబద్ధం చెప్తున్నావు? నువ్వు ఎక్కడ దొంగతనం చేయలేదని నాకు తెలుసు. నా మనుషులు నిన్ను చూస్తూనే ఉన్నారు. వెళ్ళు, జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసి నా దగ్గరికి రా. మళ్ళీ ఇలాంటి నకిలీ బ్యాగ్ ని తీసుకొస్తే నీ స్నేహితుడి ప్రాణాలు తీసేస్తా.